ఇది సబ్స్టేషన్ స్విచ్ గేర్ కంట్రోల్ యూజింగ్ IoT సార్. సో ఇవేంటి ఇప్పుడే అది అందట్లేదు. ఇది నా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇది మన సబ్స్టేషన్ అన్నమాట. మనకి ఎప్పుడైనా మెయింటెనెన్స్ కేసెస్లో కానీ ఏ కేసెస్లో అయినా కూడా ఏదైనా ఒక లైవ్ లైన్ని మీరు టర్న్ ఆఫ్ ఆర్ ఆన్ చేయాలి అంటే ఐసోలేటర్స్ ద్వారా ఆన్ ఆర్ ఆఫ్ చేసుకుంటాం. అది మనం యార్డ్లోకి వెళ్ళి మాన్యువల్గా ఐసోలేటర్స్ ఆన్ ఆర్ ఆఫ్ చేయాలి. కానీ మన సిస్టమ్ ఏంటి అంటే మనం జస్ట్ ఉన్న చోటే ఉండి మన మొబైల్ ద్వారా మన మొబైల్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐసోలేటర్స్ ప్లేస్లో మేము రిలేస్ని చూపించాము. ఇక్కడ డాష్ బోర్డ్ లో మీకు అన్ని రిలేస్ ఆన్ లో ఉన్నట్టు చూపిస్తుంది. వెరాజ్ ఆల్ రిలేస్ ఆర్ ఇన్ క్లోజ్ సర్క్యూట్ నా. ఇఫ్ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేజెస్ లో 3 ఫేజ్ మనం వినే ఉంటాం. 3 ఫేజ్ ఒక్కొక్క ఫేజ్ పేరు ఏంటంటే RYB, రెడ్ yellow blue. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లూ ఫేజ్ లో ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, ఐ నీడ్ టు స్విచ్ ఇట్ ఆఫ్. like I go to the designated relay. ఒకసారి ఇక్కడ ఇది ఆఫ్లోనే ఉంది కదా, ఆన్ చేస్తే అక్కడ గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది. డివైస్ ఆఫ్లోనే ఇక్కడ 2 గ్రీన్ లైట్స్ ఉన్నాయి. టోటల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. లైక్ ఇది ఈ పార్ట్ మీరు చూసేది మాత్రం ప్యూర్ ఎలక్ట్రికల్. ఓకే. లైక్ అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా ఎలక్ట్రానిక్స్. ఆపరేటింగ్ అండ్ మనం స్కేలింగ్ దగ్గరికి వస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ యూస్ చేస్తాం. ఎలక్ట్రానిక్స్ ని యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ వాటిని ఈజీగా ఆపరేట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. మనం చేస్తున్నది ఎలక్ట్రికల్. మీరు ఇక్కడ లేకపోయినా ఇది ఆపరేట్ చేసేయచ్చు మనిషి దగ్గర. ఎస్ సార్. మనం సబ్స్టేషన్లో యార్డ్లో లేకపోయినా ఎక్కడున్నా మనం మొబైల్ నుంచి ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. నేను అప్లోడ్ చేసుకోవచ్చు నా యూట్యూబ్లో. థ్యాంక్ యూ.